జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి ఒకసారి చెప్పిందంటే ఈ వసుదేవుడు తను కోరుకున్నట్లుగా చేయాలి. కృష్ణ అమృత వర్షం ఎదలో చిలికే అనురాగం, ఈ అమృత వర్షం సాక్షిగా నువ్వు నా ప్రాణం, నా ఎదను పంచుకుని కలతే పండని దేవకి, 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 దేవకి ఏమైంది నీకు? దేవకి కళ్ళు తెరిచి చూడు. దేవకి ఒకసారి కళ్ళు తెరిచి చూడు. దేవకి, దేవకి హఠాత్తుగా ఏమైపోయింది? దేవకి, దేవకి నీకేం కాకూడదు. నేనుండగా నీకేం కానివ్వను దేవకి. చూడు దేవకి. దేవకి కళ్ళు తెరు, కళ్ళు తెరి చూడు దేవకి. మహారాజా, ఈ పళ్ళు నిజంగానే చాలా అరుదైనవి. ఏం జరిగింది? మీరు దేనికో కంగారు పడుతున్నట్టున్నారు. నేను ఊరికే నాటకం ఆడాను. అన్నయ్య, నేను ఊరికే అలా నటించానంతే. అంటే నేను నిద్రపోతున్నట్టు నటించాను.
లే దేవకి, దేవకి లే. దేవకి ఒకసారి మళ్ళీ అను, నీకేం కాలేదని చెప్పు. నువ్వు నిద్రపోతున్నట్టు నటిస్తున్నట్టుగా ఒకసారి అను దేవకి. చూసావా దేవకి, నీకోసం నేను అక్రూరుడికి చెప్పి మళ్ళీ ఆ అరుదైన పళ్ళు తెప్పించాను. నీకు ఎంతో ఇష్టమైన ఆ పళ్ళే దేవకి ఇవి. ఇదిగో ఈ పండు కొంచెం తిను దేవకి. దేవకి లే దేవకి, దేవకి లే. ఎంత చెప్పినా అర్థం చేసుకోవేంటి దేవకి? రేపో మాపో నీ చిన్న తిరిగొచ్చి ఇలాంటి స్థితిలో నిన్ను చూశాడంటే నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ళమ్మ విషయంలో ఏం జరిగిందో తనకి ఎలా వివరించను దేవకి? నా కోసం కాకపోయినా చిన్న కోసమైనా లే దేవకి. నీ కళ్ళు తెరువు దేవకి. పిన్నమ్మా, నువ్వు చేసిన పాయసం రుచిగా ఉంది, కానీ మా అమ్మ పెట్టే వెన్న కంటే ఎక్కువ రుచిగా లేదు. పిన్నమ్మా, ఇకపై నువ్వు ఎప్పుడు పాయసం వండినా నన్ను తప్పకుండా పిలవాలి. పాయసం తినేసి నిద్రపోతే ఎంత హాయిగా ఉంటుందో, చాలా హాయిగా ఉంది. కృష్ణ, నువ్వు నీ మిత్రుల హాయి గురించి కొంచెం కూడా పట్టించుకోలేదేంటి? పాయసం మొత్తం నువ్వొక్కడివే తినేసావా? అన్నయ్య, నేను కేవలం నిరీక్షిస్తూ ఉన్నాను. నిరీక్షిస్తూ ఉంటే ఇందులో ఉన్న పాయసం అంతా ఏమైంది? నేను మాత్రం ఏమైనా అనుకున్నానా? మీరు ఇంత ఆలస్యం చేస్తారని అలా వేచి ఉండగా పాయసం అంతా అయిపోతుందని అనుకోలేదు. చాలే, మరీ మితిమీరిపోయావు. నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు. ఇక మేమెవరం నీతో మాట్లాడం. నీతో మేమెవరం ఆడుకోం. కృష్ణ, నువ్వు ఇక ఒంటరిగానే తిను, ఒంటరిగానే ఆడుకో. ఇక మేం నీ మిత్రులం కాదు. ఇదిగో మధు, జీవక, సుధామా, అన్నయ్య, ఆగండి. నారాయణ నారాయణ. ప్రభు, ఎవరి దర్శనం కోసమైతే యుగయుగాలుగా ఋషులు కఠిన తపస్సుని సాధన చేస్తారో, ఈరోజు ఆ పరమ అవతారం మీదే వారి మిత్రులు అలిగి వెళ్ళిపోయారు. నందకుమారుడు ఆ విషపూరిత పాయసం తినేసి తన మిత్రుల ప్రాణాల్ని రక్షించాడు. కానీ శ్రీకృష్ణుడు చేసిన ఈ మహోపకారాన్ని ఇటు ప్రపంచము గుర్తించలేదు, అటు మిత్రులు గుర్తించలేకపోయారు. ఇదేమి సందిగ్ధ పరిస్థితి ప్రభు? దేవర్షి, ఇందు సందిగ్ధతే లేదు. ఇది నిజముగా లోకం తీరు మాత్రమే. నిస్వార్థంతో చేసే కర్మలని ఈ లోకం ఎల్లప్పుడూ ఆలస్యంగానే గ్రహిస్తుంది, గుర్తిస్తుంది. ఎందుకంటే జనాల లోపల నిష్కామకర్మ అనే భావం అంతరించిపోతుంది. అందువల్లనే లోకులు ఇతరులు చేసే సత్కర్మల్ని కూడా సందేహ దృష్టితో చూస్తారు. ఇందువలనే మానవుల మధ్య ప్రేమ, సద్భావనలు అడుగంటిపోతున్నాయి. వికృతమైన సందేహ భావాన్ని తొలగించటానికే శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించటం జరిగింది. కాని ప్రభు, కృష్ణుడు కాలకూట విషయాన్ని భుజించినా కూడా ఎలాంటి ప్రభావం ఎందుకు చూపించలేదు? దేవి, ఈ లోకంలో విషమనేది కాని అమృతమనేది కాని ఏదీ లేనే లేదు. ఇక మానవుడు దేన్ని ఎలా అనుకుని భుజిస్తాడో ఆ పదార్థం అందుకు అనుగుణంగానే మారిపోతుంది. కృష్ణుడు విషాన్ని కాదు, పాయసం సేవించాడు. అందుకే పాయసం రుచిగా ఉందని కృష్ణుడన్నాడు. కాని ఆ రుచికరమైన పాయసంలో ఈ లోకంలోనే అత్యంత అపాయకరమైన విషముంది కదా, అది ఎలాంటి ప్రభావం చూపించకపోవడం ఎలా సాధ్యపడుతుంది ప్రభు? మానవుడు నిస్వార్థభావంతో కర్మ ఆచరించినప్పుడు అతనికి ఆ దైవం బాసటగా ఉంటుంది.
తక్షక వంశం నాగులారా! మోసం చేశారు మీరు నన్ను. మీరిచ్చిన కాలకూట విషం నీరు గారిపోయింది. పూతన, నా విషంతో సమానమైన విషం ఈ లోకంలో వేరొకటి లేదు. అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. దానివల్ల ఒక పిల్లవాడు చావలేదు. ఆ పిల్లవాడు చావటం మాట అటుంచి కొంచెం కూడా అతను చలించలేదు. అసంభవం. ఇందులో మా కాలకూట విషం తప్పంటూ ఏమీ లేదు. ఆ విషం బారి నుంచి యక్షకులు, కిన్నరులు, మనుషులు, అసురులు కూడా బతికి బయటపడలేరు. అయితే రా, వచ్చి నిరూపించండి. నీ విషంలో శక్తి చూపించు. నీ విషం గొప్పదా, ఆ కృష్ణుడు గొప్పవాడా అనేది నాకు తెలిసి తీరాలి. రండి, కాటు వేయండి నన్ను. తక్షక వంశ నాగులారా, మీరు ప్రాణాలతో ఉండాలనుకుంటే రండి, వచ్చి మీ విషయం గొప్పతనాన్ని నిరూపించండి. కాటు వేయండి నన్ను, కాటు వేయండి. రండి. ఈ పూతనికి మూర్చొచ్చేలా చేసిందంటే ఇది లోకంలోనే అత్యంత శక్తివంతమైన విషయమే. అలా అయినప్పుడు ఇలాంటి కాలకూట విషయం నుంచి ఆ కృష్ణుడు ఎలా తప్పించుకున్నాడు? అదేమైనా కానీ దీని వెనుక ఏదో పెద్ద రహస్యం ఉంటుంటుంది. దాన్ని నేను తెలుసుకొని తీరాల్సిందే. ఇదిగో యశోదమ్మ, ఈ మధ్య కొన్ని రోజులుగా చూస్తున్నాను, గోకులవాసుల దగ్గర పాలు తీసుకోవడానికి కొరడాని ప్రయోగించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎవరిని భయపెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకని? గోకులంలో పాలు నదిలా ప్రవహిస్తున్నాయా? మా ప్రజలు దొంగలు కాదు సేనాపతి, నిస్సహాయులు. అంతేకాదు, మీ అందరి కంస భగవానుడు కూడా నిస్సహాయుడే. అందువల్లేగా మొత్తం వజ్రపురి రాజ్యంలోని పాలు, వెన్న అతనికి సరిపోవడం లేదు. ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, త్వరలోనే అతనికొచ్చిన ఈ కరువు గోకులం వల్లే తీరిపోతుంది. కరువా, నిస్సహాయత, గోకులమా? ఇంతకీ యశోదమ్మ అన్న మాటలకి అర్థం ఏమిటి? రోహిణి అక్క, బయటికి వెళ్తున్నట్టున్నావు? అవును యశోదా, అక్రూరుల వారు కబురు పంపించారు. వారు నన్ను తక్షణమే కలవాలట. అక్క, కంసుడి సైనికులు ఇంకా గోకులంలోనే ఉన్నారు. కొంచెం అప్రమత్తంగా ఉండు. సరే, వస్తాను. కృష్ణ, సాధారణంగా మా అమ్మ చేసే లడ్డు ఎంతో రుచిగా ఉంటాయి, కానీ ఇవాళ లడ్డూలు ఇంకా రుచిగా ఉన్నాయి. రా, నువ్వు కూడా వచ్చి తిను. వద్దన్నయ్య, మా అమ్మ ఎప్పుడూ అంటుంది నా సంతోషం నా సుఖమని. కృష్ణయ్య, నీకు సంతోషమా? నీకసలు సంతోషం అంటే ఏంటో కూడా తెలీదుగా. అన్నయ్య నీతో పాటు ఉంటున్నందువల్ల నాకు కూడా కాస్త జ్ఞానం వచ్చింది. పోనీలే, ఎలాగైతేనేవ్ నీకు మీ అన్నయ్య ఎంతో తెలివైన వాడని తెలిసిందిగా. అవునన్నయ్య, నేనసలు నీ మాట విని పాయసం తినకపోతే నా మిత్రులు నా మీద అలుగుండేవారు కాదు. కానీ నేను మిత్రుల ఆనందం కోసమే ఆ పాయసం తిన్నాను. మిత్రుల ఆనందం కోసమా? అవునన్నయ్య, వాళ్ళంతా నన్ను కలిసినప్పుడు వాళ్ళు తెచ్చిన మొత్తం వెన్న నేనే తినిస్తే ఆనందించేవారు. కృష్ణ, అదే అసలు సమస్య.
నువ్వే పని చేసినా నీ ఇష్టానుసారం చేస్తావు. చూడు, నేను నీకంటే పెద్దవాణ్ణి, తెలివైన వాణ్ణి. నువ్వు ఎలాంటి తప్పు చేయకుండా ఉండాలంటే ముందు నువ్వే పని చేసినా నన్నడిగి చెయ్యు కృష్ణయ్య. నారాయణ నారాయణ. ప్రభు, త్రేతాయుగంలో లక్ష్మణుడిగా ఉండి తన అగ్రజుడైన రాముని నుంచి పొందిన జ్ఞానమే ఇవాళ అన్న బలరాముడు తన తమ్ముడికి అందజేస్తున్నాడు. ఆదిశేషుడా, ఇప్పుడు అన్నయ్యగా పుట్టినందుకు నీ కర్తవ్యాన్ని గొప్పగా నిర్వర్తిస్తున్నావు. నారాయణ నారాయణ. సరే అన్నయ్య, ఇకపై నేను అన్ని పనులు నిన్నడిగి మరీ చేస్తాను. ఇప్పుడు ఒకటి చెప్పు, ఇప్పుడు నేను నా మిత్రుల అలకని ఎలా తీర్చాలి? కృష్ణ, నాన్నగారు చెప్పిన ప్రకారం ఎవరైనా అలిగినప్పుడు మనం వాళ్ళ వద్దకు సంధి ప్రతిపాదనతో వెళ్ళాలట. సంధి ప్రతిపాదన? అన్నయ్య, నువ్వెంత బాగా ఆలోచిస్తావో. కానీ నా మిత్రుల దగ్గరికి సంధి ప్రతిపాదనతో వెళ్ళేవారెవరు? కృష్ణ, సంధి ప్రతిపాదనతో నేను మాత్రం వెళ్ళేది లేదు. నీకు నీ అల్లరి మిత్రులకి మధ్య నేనెందుకు తలదూర్చాలి? అన్నయ్య, నువ్వెంత తెలివైన వాడివి. నువ్వేగా సంధి ప్రతిపాదనతో వెళ్ళవలసిన వాడివి. ఒకవేళ నేను సంధి ప్రతిపాదనతో వెళ్తే అక్కడ నా వల్ల తప్పు జరిగిందనుకో, అప్పుడు నాకు లడ్డూలు తినే సంతోషం కూడా ఉండదు. అన్నయ్య, మీ తమ్ముడు కృష్ణ ఆకలితో ఉండిపోతే నీకిష్టమా అన్నయ్య? అసలు నేను వీడికన్నయ్యనా లేదా వీడు నాకు అన్నయ్య అనేది నాకు అస్సలు అర్థమే కావటం లేదే. అన్నయ్య, నిజంగానే నీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే పోనీ వద్దులే. ఆగు కృష్ణ, నేను పెద్దవాణ్ణి. సంధి ప్రతిపాదనతో వాళ్ళ వద్దకు నేనే వెళ్తాను. పద అన్నయ్య, శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు. కృష్ణయ్య, బలరామా, ఎక్కడికి బయలుదేరారు? అమ్మా, అన్నయ్యేమో నా మిత్రుల దగ్గరికి సంధి ప్రతిపాదనతో బయలుదేరుతున్నాడు. మహారాణి, చాలా బాధాకరమైన వార్త. దేవకీదేవి ఇక బతికే అవకాశం ఏమాత్రం లేదని రాజవైద్యుడు అంటున్నాడు. ఏ క్షణంలోనైనా ఆవిడ వీల్లేదు అక్రూరుల వారు. దేవకికి ఎలాంటి ఆపద రాదు. మాతృ మమతని ఈ లోకంలో ఎలాంటి శక్తి అయినా ఎన్నటికీ ఓడించలేదు. అది మృత్యు వల్ల కూడా కాదు. దేవకీదేవి కంసుడి మీద తన 7 సంతానాన్ని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి జీవించక తప్పదు. అక్రూరుల వారు వీలైనంత త్వరగా వసుదేవ మహారాజుని ఇంకా దేవకిని కంసుడి కారాగారం నుంచి బయటకు తీసుకురావాలి. అక్రూరుల వారు మధురకు చేరుకునే రహస్య మార్గం సిద్ధం కావడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది? మహారాణి, ఎన్నో ఏళ్లుగా ఎంతో సాహసంతో శ్రమించి మా మనుషులు కంసుడి రాజభవనం దాకా చేరుకోగల స్వరంగ మార్గాన్ని సిద్ధం చేశారు. కానీ ఆ భవనం నుంచి కారాగారం చేరుకునే గుప్త మార్గం ఇంకా కనుక్కోలేదు. ఆ గుప్త మార్గం కనుగొనగానే మన స్వరంగ మార్గం సంసిద్ధమైపోతుంది. అక్రూరుల వారు కొంచెం త్వరగా కానివ్వండి. మనకి ఇంకెక్కువ వ్యవధి లేదు. ఇలాంటి కష్టకాలంలో నేను వారి వెంట లేనందుకు గాను నాకు చాలా బాధగా ఉంది. కానీ నా ఊపిరున్నంత వరకు వసుదేవ మహారాజ్కి దేవికి నేను ఎలాంటి హాని జరగనివ్వను. సెలవు మహారాణి. రోహిణి, వసుదేవ మహారాజు మొదటి భార్య అక్రూరుడితో కలిసి కంస భగవానుడికి వ్యతిరేకంగా ఇంత పెద్ద కుట్ర పన్నుతారా?